తర్వాత 11 మంది శాసనసభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళతో సహా శాసనసభలోకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాలి కదా, రైతుల తరపున, అన్ని వర్గాల తరపున మాట్లాడాలి. కానీ ఆయన బాధ్యతను విస్మరించి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? బెంగళూరు వెళ్తున్నాడు. మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడ కార్యకర్తలని మీరు పోరాడండి అంటున్నాడు. కార్యకర్తలకి గ్రామాల్లో బలం లేదు. ఎందుకు లేదంటే ప్రజలందరూ కూడా అసహించుకోబట్టే కదా అతనికి సీట్లన్నీ ఓడిపోయినాయి. 151 స్థానాలు గెలిచిన వ్యక్తి 11 స్థానాలకు పడిపోయాడంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఇతని కుతంత్రాలు, కుళ్ళు బుద్ధిని అర్థం చేసుకున్నారు. దాంతో కార్యకర్తలను కూడా చీకొడుతున్నారు. ఆ గతంలో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని గ్రామాల్లో లేకుండా భయభ్రాంతులు చేసి ఊర్లు వదిలి వెళ్ళేలాగా దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల పరిస్థితి అదే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇట్లాంటప్పుడు ఇంకా గనక వీళ్ళు ఏమన్నా గనక ఉద్యమాలు చేస్తే చేసింది సాలరేరా అని వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారు. అందుకని వాళ్ళు సహకరించట్లేదు. ఇది కప్పిపుచ్చుకోవటానికి ఆయన కూడా ఇక్కడ ఉండి చేయలేక పులివెందులో వచ్చాడు. ఇడుపులపాయ వాళ్ళ తండ్రి సమాధి దగ్గర వాళ్ళు రేపు క్రిస్మస్ చేసుకుంటాడు. తర్వాత ఒకరోజు కార్యకర్తలు ఒకరోజు పెళ్లికి వెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడ బెంగళూరు నుంచే వచ్చాడు పులివెందుల, మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడికి రావట్లా తాడేపల్లికి.